ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో ఉన్నటువంటి 2 రంగా విగ్రహాలకి పేడ పూశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో రాధారంగా మిత్రమండలి సభ్యులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరా విజువల్స్ వచ్చినాయి. ఎవరైతే ఇక్కడ కలిదిండిలో ఉన్నటువంటి రంగా విగ్రహానికి ఆ పేడ పూశారో ఆ వ్యక్తులు ఇప్పటికే సీసీ కెమెరాలో క్లియర్గా పడ్డారు. 2 వ్యక్తులు, ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి ఇక్కడ విగ్రహం దగ్గర ఎక్కి అతను చేయాలనుకుని చేశాడు. మరలా కొద్దిగా రోడ్డు చివరికి వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక వ్యక్తి అతనికి తోడవడం జరిగింది. 2 కూడా కలిదిండి మండలంలోనే జరగడం. ఒకటి సానారద్రోవరం గ్రామం, ఇంకొకటి కలిదిండి మెయిన్ సెంటర్లో. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఇప్పటికే ఏలూరు డిఎస్పీ ఇక్కడ చేరుకుని రాధారంగ మిత్రమండలి వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో అడిగించే ప్రయత్నం చేద్దాం. కాలపాలెం బుజ్జి ఉన్నారు. ఏంటండి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు, ఎవరు చేశారనుకుంటున్నారు? మాకు ఓటేనండి డిఎస్పీ గారు కానీ స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఈరోజు సాయంత్రం లోపు మేము ఎట్టి పరిస్థితుల్లో దోషుల్ని శిక్షిస్తామని, అలాగే కాకుండా మేము డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళ దోషులను శిక్షించి పబ్లిక్లో, ఎందుకంటే కేసులు పెట్టాం, లోన్ వేసాం, లేకపోతే రిమాండ్కి వెళ్ళారు అనే సిచ్యువేషన్లో ఉండకూడదు. ఎందుకంటే అసలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అంటే చాలా విగ్రహాలు జరిగినాయి. మేము ఇంకో రకంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి చర్యకి అడ్డుకట్ట మా కలిదిండి, మా నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామం నుంచి పడటం చాలా ఆనందం ఉంది. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి గారు స్పందించి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ జరగకూడదు, అలాగే ఇక్కడ జరిగిన దోషులందరినీ శిక్షించాలని కోరటం జరిగింది. దానికి కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేమందరం కలిసి. అలాగే ఈ దోషులందరినీ సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో మేము మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఎవరెవరు ఏం చేశారనేది. 2 టీమ్స్ కింద ఏర్పడి సానారుద్రారంలో ఒక టీము, ఇక్కడ ఒక టీము చేయడం జరిగింది. దీంట్లో సుమారు సస్పెక్టెడ్గా ఒక 17 నుంచి 18 మంది వరకు, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి 17 నుంచి 18 మంది వరకు ఈ రోజున పోలీసు వారి సమక్షంలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ విచారించడం జరుగుతుంది. మేము ఒకటే సార్ కోరుకునేది, రంగా గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి. ఆయన వెనకాల అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. కాబట్టి దీంట్లో కూడా ఏ కులం అనేది ప్రాతిపదిక తీసుకురాకుండా ఈ చేసింది తప్పే కాబట్టి ఏ కులం వలనైనా సరే శిక్షించవలసిందిగా మేమందరం డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న ఏ విగ్రహానికి మాకు హామీ ఇచ్చింది ఏంటంటే, రాష్ట్రాల్లో ఉన్న ఏ విగ్రహానికి అయినా సరే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడేటట్టు శిక్షలు వేస్తాం. అదే కాకుండా వాళ్ళని పబ్లిక్ చేసి పలానా వ్యక్తులు వాళ్ళు చేశారు, వీళ్ళని శిక్షిస్తున్నామని చెప్తానని మా అందరికి హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు కానీ పోలీసు వారు కానీ. ఇప్పుడే వంగవీటి రాధా కూడా ఇక్కడికి వచ్చారు. ఆయనే ఉన్నాడు, అంటే ఆయన తండ్రి విగ్రహం ఇంత అవమానం జరిగింది, ఆయనే ఉన్నాడు. ఇప్పుడు కైకలూరు నియోజకవర్గంలో ఆలపాడులో విగ్రహం ఓపెనింగ్కి వెళ్తున్నాడు. మరి ఇక్కడ ఆగి మాట్లాడాడు కాబట్టి ఆయన ఏం భరోసా ఇచ్చారు, ఏం చెప్తాడు ఆయన? వంగవీటి రాధా ఏమంటాడు అంటే, రాధాబాబు గారు ఒకటి చెప్పారండి. ఎందుకంటే ఈడేపల్లి విగ్రహావిష్కరణ మేము కూడా ఆయనతో పాటు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు రాధాబాబు గారు స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కలిసి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మార్నింగ్ మాట్లాడితే ఎస్పీ గారు మ్యాక్సిమం 80% వరకు అయిపోయింది, ఇబ్బంది లేదు, మేము సాయంత్రం లోపు వాళ్ళని మేము వెల్లడిస్తామని ఆయనకి భరోసా ఇవ్వటం జరిగింది. కాబట్టి రాధాబాబు గారు కూడా మనకు ఎస్పీ గారు భరోసా ఇచ్చారు, మీరందరూ అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా మీ వరకు మీరు, అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసనలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు కదండి, వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, కలిదిండిలోనే కాదు. కాబట్టి ఇది పెద్ద విషయం అవ్వకుండా అతి త్వరగా, ఎందుకంటే ఎంత త్వరగా మీరు దోషుల్ని మా ముందు పెడితే, అంటే పబ్లిక్ ముందు పెడితే అంత మంచిదని నేను కోరుకుంటున్నాను. ఓకే, బీజేపీ నేతలు కూడా ఉన్నారు, చిట్టూరు రవీంద్ర. సరే, ఏంటి అంబేద్కర్ విగ్రహం కానివ్వండి, లేకపోతే జాతీయ నాయకులు, ఇట్లా ముఖ్యమైన నేతల విగ్రహాల మీద ఇటువంటి కల్చర్ మొదలవుతుంది, ఎందుకు అలా అనుకుంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు యువత అనుకుంటున్నారు? ఇందులో అసాంఘిక శక్తులే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే సాధారణంగా వీళ్ళు జాతీయ నాయకులుగా మనం బహుశా 5 రాష్ట్రాల్లో మన రంగా గారి విగ్రహాలు పెట్టడం అనేది ఈయన ఆంధ్ర రాబిన్ హుడ్ అని చెప్పి మనం అందరం ఆయన్ని గౌరవించుకుంటున్నాం. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే మొదలైన, అంతకు కిందటి సంవత్సరం కూడా రంగా విగ్రహాన్ని, రుద్రారం విగ్రహాన్ని తలకాయి చెయ్యి 2 సార్లుగా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోనే ఎవరో కావాలని ఇలా ప్రోత్సహించి ఈ పనులు చేస్తున్నారు. ఈ రోజుతో లేకపోతే రేపటితో ఈ అసాంఘిక శక్తులు అనేది బయటపడిపోతాయి. ఇంకెప్పుడు లైఫ్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా మరి చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు చర్యలు తీసుకుంటారని, తప్పకుండా దీని వెనకాల ఉన్నది ఎవరో, అసలు దీని పాత్ర ఏంటనేది బయటకు వస్తే ఏ పార్టీ నాయకులైనా
లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన అనుచరులైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి, ఇంకెప్పుడు జరగకుండా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటికీ సీసీ వీడియో వచ్చింది, అందులో ఉన్న వాళ్ళని ఏమన్నా గుర్తుపెట్టారా మీరు? ఏమన్నా అట్లా ఏమన్నా ఉందా, మీరు ఏమన్నా చూసారా? చూడలేదండి. అటు సీసీ కెమెరా వచ్చిన వాళ్ళకి మేము ఇప్పుడు ఎవరు కనపడలేదు. సార్ చెప్తానన్నారు ఈవినింగ్ లోపల. ఓకే సార్, చెప్పండి, ఎక్కువగా విగ్రహాల మీద దాడులు చేయడం కానీ, లేకపోతే చాలామంది విగ్రహాలు పెడతారు, వంగవీటి మోహన్ రంగా కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, విగ్రహాలు రోడ్డు మీద పెట్టిన తర్వాత వాటి బాధ్యత మర్చిపోతున్నారు, ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. సో ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తున్నారు సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు చేసేది ఏంటంటే ఎవరికి కూడా 10 పైసలు ఉపకారం లేని పనులు, అందరినీ కూడా ఇరకాటంలో పెట్టి ఏదో రకంగా జనాల్ని అటు ఇటు డైవర్ట్ చేయాలన్న విషయాలు అయితే చాలా విధిగా జరుగుతున్నాయి. ఇది చాలా సెన్సిటివ్గా తీసుకుని మా స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీని గారు, ఎస్పీ గారు, వీళ్ళందరూ పోలీసు మా కళ్యాణ మండలం ఎస్ఐ గారు చాలా ఇదిగా స్పీడ్గా ఉన్నారు. ఈవినింగ్ లాగా మాకు రిజల్ట్ అందిస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ కలిదండి సంఘటన ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కావాలి. ఇలాంటి సంఘటన ఎక్కడా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం కొంచెం హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేము చాలా దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చంద్రబాబు నాయుడు గారికి కూటమి తరపున. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా సంఘాల తరపున మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాష్ట్రం మొత్తానికి ఇవాళ మేము బంద్ ప్రకటించాలని మా సంఘం తరపున మేము కూర్చొని ఆలోచించుకున్నాం. కానీ ఇవాళ సాయంకాలం వరకు మనం ఆలోచించి వాళ్ళ రిపోర్ట్స్ ఏమిస్తున్నారో దాన్ని బట్టి మనం ఫర్దర్గా డిసిషన్ తీసుకుందామని చెప్పుకున్నారు. అలాగే ఇందా రాధాబాబు గారు కూడా అదే మాట చెప్పారు, మన బుజ్జి గారితోనూ, రవీంద్ర గారితోనూ, అక్కతోనూ. అందరూ కూడా ఒకే అభిప్రాయంతో ఉండాలి, ఎవరో కూడా ఏది తొందరపడద్దు. వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత దీన్ని బట్టి వాళ్ళు తీసుకున్న యాక్షన్ బట్టి మా ప్లానింగ్ ఉంటుందని మేము సౌనీయంగా తెలియజేసుకుంటాం. గత 36 సంవత్సరాలుగా ఇక్కడ కులాలకు అతీతంగా కూడా రంగా గారి కార్యక్రమాలు, పుట్టినరోజు కాబట్టి, అయితే వర్ధంతి కాబట్టి ప్రతి కులం వాళ్ళతో అందరితో కూడా సహకరించి అందరితో దండలు వేయించి పీస్ఫుల్గా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం. ఏనాడు కూడా ఇక్కడ ఎలాంటి శక్తులు ఎలాంటి పనులు చేయలేదు. కానీ ఇక్కడ కావాలని కులాలను రెచ్చగొట్టడానికి చేసిన ఇది అని తెలుస్తుంది. బయట నుంచి కూడా వార్తలు వస్తున్నాయి, కానీ పోలీసు వారి మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు నిర్ధారించిన తర్వాతే కనుక బయట విషయాలు అనేవి బయటికి లాగుదామని ఉంది. కానీ 10 మీటర్ల దూరంలో ఉన్న సీసీ కెమెరాలే కనుక్కోలేకపోతే డిపార్ట్మెంట్ నేను అడిగి ప్రశ్నించాము. 10 మీటర్ల దూరంలోనే పట్టుకోలేకపోతే ఇంకా లోపల ఉన్నాయి ఛేదించాలంటే చాలా కష్టం కదా సార్ అంటే, మీకు 24 గంటలు 48 గంటలు టైం అని అడిగారు. అడిగిన తర్వాత మొత్తం స్టేట్ లెవెల్లో లీడర్స్ని సంప్రదించి ఏం జరగాలి, ఇది మనం స్టేట్ లెవెల్లో ఇంకొకసారి ఇలాంటి జరగకూడదు అనే ఉద్దేశంతో ప్లాన్ చేద్దామని అందరం సహకరించుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం గారు నిన్న మధ్యాహ్నం స్పందించి దీని మీద ప్రతి న్యూస్ ఛానల్కి అందరికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మన ఈ కార్యక్రమానికి న్యాయం జరుగుద్దనే సీఎం గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి న్యాయం జరుగుద్దనే ఒక ఉద్దేశంతో మేమందరం ప్రశాంతంగా ఉన్నాం. అందరికీ పోలీసు వారికి అందరికీ సహకరిస్తున్నాం. ఎలాంటి విద్వేషాలకి అనుకూలంగా లేకోకుండా అందరినీ ప్రశాంతంగా ఉండమని కుర్రోళ్ళందరినీ కూడా కోరుతున్నాం. ఇక్కడ కాదు, అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ వస్తున్నారు, కానీ వద్దని ప్రశాంతంగా ఉండండి. నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా మాటిచ్చారు. వాడిని ఇక్కడ సెంటర్ నుంచి బేడీలతో నేను పక్క నుండి తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు. దానికి మేము కట్టుబడి ఉండి ఆయన నిన్న పాలాభిషేకం చేయించడానికి మేము అవకాశం ఇచ్చి అన్నీ చేయించాము. అంటే మొత్తమే చూసుకుంటే కలిదిండి మండలంలోనే ఒకటి కలిదిండి సెంటర్లో ఉన్న మెయిన్ సెంటర్లో ఉన్న ఇక్కడ రంగా విగ్రహానికి, ఇంకోటి సానారదురవరం గ్రామంలో ఉన్నటువంటి రంగా విగ్రహానికి ఎవరైతే అవమానానికి గురి చేశారో వారిని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి అప్పటి వరకు వేచి చూస్తామని రాధారంగ మిత్రమండలి సభ్యులు చెప్తారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సైతం ఇక్కడ స్పాట్కి వచ్చారు, రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దోషులు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా కూడా తప్పనిసరిగా వారు చట్టం ముందు ఒకటే కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా పోలీసులు పట్టుకునేలా, త్వరితగతిన పట్టుకునేలా కృషి చేస్తామని కామినేని శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. వంగవీటి రాధాకృష్ణ సైతం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా మాట్లాడాడు. పోలీసులు ఏలూరు జిల్లా ఎస్పీతో మాట్లాడారు రాధారంగ మిత్రమండలి చెప్తున్నారు. త్వరలోనే దోషుల్ని పట్టుకుంటామని చెప్తున్నారు. మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాలు ఎవరైతే రోడ్ల పక్కన ఏర్పాటు చేస్తున్నారో తప్పనిసరిగా దానికి సంబంధించిన జాగ్రత్త చర్యలు కూడా వారే తీసుకోవాలంటూ కూడా ఇక్కడ రాధారంగ మిత్రమండలి సభ్యులు కోరే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, కలిదిండి నుండి. For more videos like this, subscribe Big TV channel.